ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్త చూసినట్లయితే నిన్న మధ్యాహ్నం తర్వాత కురిసినటువంటి అకాల వర్షానికి రైతులకు అపార నష్టమే కలిగింది. నాగర్ కర్నూలు జిల్లాలోని బిజినపల్లి, తాడూరు, తెల్కపల్లి మండలాలకు సంబంధించినటువంటి పలు గ్రామాల్లో ఒక్కసారిగా భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం భారీగా కురియడంతో పలు పంట చేలన్నీ కూడా నేలకు వంగిపోవడమే కాకుండా వడ్లన్నీ రాలిపోయాయి. మొక్కజొన్నలన్నీ కూడా నీటిలో కలిసిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. బిజినపల్లి మండలంలో పలు గ్రామాల్లో కూడా భారీ గాలులు రావడంతో ఇక్కడ కొన్ని కోళ్ల షెడ్లతో పాటు కొన్ని ఇంటి పైకప్పులు లేచిపోవడంతో పాటు పెద్ద పెద్ద చెట్లు కూడా నేల కూలాయి. కరెంటు స్తంభాలు కూడా నేల కూలడంతో కొంత విద్యుత్ కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే ఎక్కడైతే వడ్ల కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో తీసుకొచ్చినటువంటి ధాన్యం కూడా వర్షార్పణం కావడంతో రైతులంతా కూడా లబోదిబోమంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే సిరిసవాడ, పాపగల్, నేరలపల్లి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి రోడ్డు సైడ్ ఆరబోసుకున్నటువంటి ధాన్యం కూడా తడిచిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని నెల్లికొండ మార్కెట్ యార్డులో మొక్కజొన్నలు ఆరబోసుకున్నటువంటి రైతులకు కన్నీళ్లే మిగిలాయని చెప్పవచ్చు. ఒక్కసారిగా కురిసినటువంటి వర్షానికి వాళ్ళు సకాలంలో స్పందించినప్పటికీ భారీ వర్షం రావడంతో వాళ్ళకి సరిపోను బార్దాన్ లేకపోవడం, తర్వాత పైన కప్పుకోవడానికి తాల్బాన్ కవర్ కూడా లేకపోవడంతో మొత్తం వర్షార్పణం కావడంతో వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్లయితే నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి, ఈదురుగాలతో కూడినటువంటి వర్షానికి రైతులకు కన్నీళ్లే మిగిలాయని చెప్పవచ్చు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎక్కడైతే రైతులు పంటలు నష్టపోయారో, ఎక్కడైతే ధాన్యం అమ్ముకోవడానికి తెస్తే అది నష్టపోయారో వాటన్నిటినీ కూడా పరిశీలించి అధికారులు అంచనా వేసి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం కట్టించాలని చెప్పేసి కూడా రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 59 రోజులు అవుతున్నప్పటికీ ఇంకా 6 అందులోనే చిక్కుకొని ఉన్నారు. కేవలం 2 మృతదేహాలు మాత్రమే బయటికి తీసుకురాగలిగారు. 59 రోజులు కష్టపడినప్పటికీ ఇంకా 6 అందులోనే చిక్కుకోవడంతో వారి కుటుంబ సభ్యులైతే తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సహాయక బృందాలు ముమ్మరంగా కష్టపడి ఎక్కడైతే లోపల డేంజర్ జోన్, క్రిటికల్ జోన్ ఉందో 43 మీటర్లు అక్కడి వరకు కూడా పూర్తి స్థాయిలో సహాయక చర్యలు నిర్విరామంగా కష్టపడి అక్కడ మట్టి, బురద అన్నింటినీ తొలగించారు. ఇప్పుడు క్రిటికల్ జోన్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే పైన నిపుణులంతా కూడా ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తారు. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వెయిట్ చేసి చూడాల్సినటువంటి అవసరం అయితే